రేవంతు ఒల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు భూమిన వానైతాడు బీద సాదాల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంతన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడో మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అన్నది బంధురా ఎదిగాడో అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు హలో 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 కాపండి మన ప్రియతమ నాయకులు ప్రజానాయకుడు ప్రజల అభిమాన నాయకుడు ఒంటి చేత్తో అధికారాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ ను నిలబెట్టినటువంటి నాయకుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చేసినారు. మరి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఉంటారు, తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఉంటారు. ఒక్క నిమిషం మాట్లాడు. స్థానిక శాసనసభ అభ్యర్థి ప్రణవ్ గారు ముఖ్యమంత్రి గారు స్వాగతం చెప్తారు. దాని తర్వాత పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ జనజాత సభకి విచ్చేసిన మన తెలంగాణ టైగర్ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా వేదిక పైన ఉన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, శాసన సభ్యులందరికీ, మండల నాయకులకి, మున్సిపాలిటీ కౌన్సిలర్లకి, వార్డు మెంబర్లకి, ఇంత పెద్ద ఎత్తున వచ్చిన కాంగ్రెస్ పార్టీ బలం బలగం ప్రజలకు ప్రతి ఒక్కళ్ళకి మరొక్కసారి పేరున నమస్కరిస్తున్నా. రేపు మే 13వ తారీఖు జరిగే ఎలక్షన్ చాలా